నమస్తే అండి. పాలు కాసేటప్పుడు బాగా కాగినప్పుడు మాడు వాసన వస్తాయి కదా, అలా మాడు వాసన రాకుండా ఉండాలంటే మనం దలసరి గిన్నె తీసుకొని ఒక్కసారి కడిగి ఆ తడి గిన్నెలో పాలు పోయాలండి. పొడిగా ఆరిపోయిన గిన్నెలో పాలు పోసి పెడితే మాత్రం ఆ పాలు మాడు వాసన వస్తాయండి. అందు గురించి పాలు కాసే ముందు ఒక్కసారి గిన్నెని కడిగి అప్పుడు పాలు కాయండి. దలసరి గిన్నెలో పాలు కాసుకోండి, సిమ్లో పెట్టండి. సన్నని మంట మీద పాలు కాయండి. పాలు చాలా పాలు తోడు పెడితే చాలా రుచిగా ఉంటుందండి పెరుగు. అలాగే పాలు కాసిన వెంటనే మాత్రం పాలు మీద మూత పెట్టకండి. అలా మూత పెడితే పాలు చేదైపోతాయండి, అందులో విష పదార్థాలు రిలీజ్ అవుతాయి. మూత పెడితే పాలు చల్లారిన తర్వాత మాత్రమే మూత పెట్టండి. పాలు వేడిగా ఉన్నప్పుడు ఏవైనా పడతాయని మూత పెట్టద్దు. పెరుగు తోడుపెట్టిన వెంటనే చేదుగా అవుతుందండి, పాలు చేదుగా అయిపోతాయి. నేను చెప్పిన ఈ విషయం మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.